విజయనగరంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చెప్పాలి 5 సంవత్సరాలుగా ఏంటి అవమానాలు పడుతూ మనం ఈ దేశంలో మంచుకోవాలా కదా ఇక్కడే అల్లూరి సీతారామరాజు పోవాలని కథ ఇది. విజయనగరం రాజు పోవాలని కథ ఇది. పోరాటానికి భయపడుతున్నా మోడీ గారు ఈరోజు నారాయణ కాలేజీలో ఐటీ పంపించారు. తమ్ముడు నా మీద ఒకప్పుడు 24 బాంబులు పేలిస్తేనే నేను భయపడలేదండి. నేను భయపడుతున్నాను. భయపడాలని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈరోజు 5 సంవత్సరాలుగా ఒకసారి ఆలోచించండి. ఆరోగ్య విభజన ఏడు భద్రత లేని విభజన కష్టపడ్డ దిక్కులో విభజన 60 సంవత్సరాల సంవత్సరంలో హైదరాబాద్ పెట్టి నేనే 65 ఎవరు పెట్టారు? ఇంటర్నేషనల్ ఎవరు చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు చేశారు? హైదరాబాద్ నగరాన్ని ఎవరిని సంపద సృష్టించింది నేను. ఆ సంపద తెలంగాణకు పెట్టుకుని 30 బంగాలతో ఎక్కడ అప్పు పెట్టుకోవచ్చు తమ్ముడు. అదే మన బాధ, ఆవేదన, ఆవేశం. నేను దిగడంలో ఉన్నా. ఎవరైనా సరే 60 సంవత్సరాలు నేను కష్టపడిన తర్వాత మీరే సంపద సృష్టిస్తే ఒకే ఊరేసి ఎంత బాగుంటుంది తమ్ముళ్ళు. మీ అందరికీ ఉంటుందా? ఎప్పుడో విభజన అయితే అన్నదమ్ములు కానీ ఒకరికి ఆలోచిస్తే ఈరోజు విభజన హామీ ఉంది, చట్టం ఉంది, ప్రత్యేకంగా ఉంది. ఈ నరేంద్ర మోడీ న్యాయం చేస్తారా? నమ్మక ద్రోహం చేస్తారా లేదా? ఇదే అశోక్ గారు ఒకరు రాత్రి ఫోన్ చేశారు. అశోక్ గారు మోసం జరుగుతా ఉంది, ఇక మనం భరించలేం, మనకి మనువు కంటే ఒక్క నిమిషంలో చెప్పారు ఈ మనువులు ఇప్పుడే రాజీనామా పంపిస్తున్నానని ఒక్క నిమిషంలో రాజీనామా పంపించడానికి అశోక్ ఎవరైనా అది రాష్ట్రం పట్ల ప్రేమ, ఈ జన్మభూమి పట్టుకుంటే అత్యాయత. మనం ఈరోజు దేశమంతా అందరికీ కలిపాం, చేయగలిగాం, మన హక్కుల కోసం కలిపాం, పోరాడాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. నరేంద్ర మోడీకి ఏమో తమ్ముడు ఎంతకాలంలో ఇస్తాయి. ఈ అవసరం మీరు ఆలోచించండి. మనం పోరాడితే మన మీద ఐటీ దాడులు, సిబిఐ దాడులు, ఎక్సైజ్ దాడులు అవి అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఉంటే అయితే మీరు ఇష్టానుసారంగా చేస్తారు. 5 కోట్ల మంది ఒకే నాటికి వస్తే కమల్నాథ్ నరేంద్ర మోడీ తెలుస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. చూడపక్క ఎన్టీఆర్ టీఆర్ఎస్ మహానాయకుడు మన ఆశంతా పోయింది. ఆశలతో కూడా వచ్చాం, కష్టపడంతో వచ్చాం, కష్టపడ్డాం. అయినా ఆయన తృప్తి లేదు. ఈరోజు మన మీద పడుతున్నారు. ఆయన పోటీ తెలియదు మహిళా తమ్ముడు. మా రాష్ట్రంపై మీ మిత్రులైన వెళ్తున్నా, ఒప్పుకుంటామా మనం వెళ్తున్నా. తమ్ముళ్ళు 5 ఏళ్ళు ఒక్కసారి ఆలోచించండి. కోపాన్ని దిగబెట్టుకున్నా
ఆవేశాన్ని అణుచుకున్న ఆవేశం కోపాన్ని శ్రమ కింద మలుచుకున్న రాత్రి పగలు పనిచేసా మీ ఒక్కరికి ఇబ్బంది లేని సుపరిపాలనించాలా లేదా అని మనం అడుగుతున్నాం. పేదవాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక్క మాట చెప్పాను, మీ పెద్ద కొడుకు కావచ్చాన్ని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు వేసి 10,000 వేశాను. ఆదాయం తెలంగాణలో పోయింది, అప్పులతో వచ్చాం, అప్పులు కడుతున్నాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండే ఏ వ్యక్తి ఇబ్బంది పడకూడదని 2,000 రూపాయలు ఇచ్చాను. డాక్రా సంఘాలు ఉన్నాయి, ఇబ్బందుల్లో ఉన్నారు, పేద మహిళలు 2 సార్లు పసుపు కుక్క వాళ్ళకి పెట్టానంటే అదే నా ఆలోచన. ఆడబిడ్డల కోసం అన్నదమ్ములు కూడా ఇవ్వండి. ఒక అన్నక్క 98 లక్షల మందికి 2 విడతలుగా 10,000 ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పుగాని వివిధ రూపేణా ఆడబిడ్డల శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టాం. వంట గ్యాస్ అందరికీ ఇచ్చాను, మరుగుదొడ్లు అందరికీ కట్టించాను, కరెంట్ ఇచ్చాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకున్నాం. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన రైతులకి 24,500 కోట్లు రుణమాఫీ చేశానా లేదా అని అడుగుతున్నా. నా దగ్గర డబ్బులు లేవు, అప్పు తెచ్చాను, కొన్ని అప్పు పెట్టాను, 10% వడ్డీతో ఇస్తున్నా. ఎన్నికల కంటే ముందే రైతు బాకీ తీర్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే నేను అదనంగా 9,000 2 హెక్టార్ల రైతులకు ఇస్తున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు మీరందరూ చూస్తున్నారు, ఈరోజు 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 రూపాయల సంవత్సరానికి పెట్టుబడి నిధి ఇస్తున్నా, కౌలు రైతులకు ఇస్తున్నా. ఇది కాకుండా చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే పనికి శ్రీకారం చుట్టా. పెళ్లి కానుక, విదేశ విద్యా విధానం, మా తమ్ముళ్ళు యువత, తమ్ముళ్ళు మీకు ఒకటే హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత. నాకంటే బాగా చేసేవాళ్ళు వీళ్ళెవరూ లేరు. నరేంద్ర మోడీని తేలిపోయాడు ఏం చేయలేక. కేసీఆర్ కూడా ఏమీ చేయలేక దాడులు చేస్తున్నాడు తప్ప అభివృద్ధిలో మనతో పోటీ పడలేకపోతున్నాడు. యువత ఒక శక్తివంతమైన యువతగా తయారు చేస్తా మిమ్మల్ని. అందుకే విద్యకు ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు మీరు చూడండి, ఈరోజు రాష్ట్రంలో మాణిక్యాల్ లాంటి వ్యక్తుల్ని ప్రమోట్ చేశాం. ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO ఎవరంటే నాదేళ్ల సత్య, మనవాడే, తెలుగు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ బిడ్డ. పివి సింధు గాని ఇంకా మిగిలిన వాళ్ళందరినీ మీరు చూస్తే హేమలు మన వాళ్ళు తయారయ్యే పరిస్థితికి వచ్చారు. మానవ వనరులో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. అందుకే ముఖ్యమంత్రి వనేస్తాం, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తున్నా, అవసరమైతే ఇంకా పెంచుతా. అమ్మా నాన్న పైన ఆధారపడవలసిన అవసరం లేదు, నేనే మీకు గార్డియను. మీ యొక్క జీవితాన్ని మెరుగుపరిచే బాధ్యత, క్యారియర్ని బిల్డప్ చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. మధ్యాహ్న భోజనం పెట్టాం, అన్నా క్యాంటీన్ పెట్టాం. బాగుందా అన్నా క్యాంటీన్? 5 రూపాయలు పూట భోజనం, సూపర్. అవునా కాదా? మా తమ్ముళ్ళు ఇంట్లో అలిగితే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తే అమ్మా నాన్న
ఇదేంట్రా బాధ, నేను భోజనం పెట్టకుండా ఉంటే నువ్వు వస్తావు అనుకున్నాం. మా అన్న ఉన్నాడు, క్యాంటీన్ పెట్టాడు, మేము వెళుతున్నాం అని వచ్చేస్తున్నారు తమ్ముళ్ళు. ప్రభుత్వ ఆస్తులకు కాపలాదారుడు కాదు ఈ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పైన మీకు కోపం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు, ఉందా లేదా? ఈ కేసీఆర్ ఎవరు? పెత్తనం చేస్తాడా? ఒప్పుకుంటారా మీరు? ఈ రెండు చూస్తే మన దగ్గరుండే అతను కోడికత్తి పార్టీ ఇప్పుడు ఈ కథలన్నీ చేస్తా ఉంది. ఏంటి కథ మీరు ఆలోచించండి. నిన్ననే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాన్న చనిపోతే తమ్ముళ్ళు ఎన్ని డ్రామాలు విన్నారా మీరు? తెలుసుకున్నారా వార్తలన్నీ? మాకు తెలిసిన వాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు ఎవరు చంపారు తమ్ముళ్ళు. వాళ్ళ ఇంట్లోనే చంపారు కదా, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కదా. దాన్ని గుండుపోటు అని చెప్తే ఏంటి తమ్ముళ్ళు? రేపు మిమ్మల్ని కూడా చంపేసి గుండెపోటు కింద రోడ్డు మీద పారేస్తారు తమ్ముళ్ళు. అది ఈ ప్రభుత్వ కథ. ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు వ్యాపారాలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఉన్మాదులుగా, ఒక ఆంబోతులుగా ప్రవర్తిస్తే, చట్టం అనేది లేకపోతే ఏమవుతుందని అడుగుతున్నా. నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో ఎప్పుడు కూడా హింసకు తావు లేదు. రౌడీజం చేయను, హత్యలకు సంబంధాలే ఉండవు. కానీ రౌడీలకు మాత్రం గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ముఠా నాయకులను అణిచివేశాను, రౌడీలు పారిపోయారు. తీవ్రవాదుల మీద పోరాడితే నా మీదనే బాంబులేశారు. మత విద్వేషాలు సృష్టించే వాళ్ళు ఎవరైనా సరే అణిచివేశాను. అందుకే ప్రశాంతమైన మీరు ఇంట్లో పడుకొని హ్యాపీగా నిద్రపోతున్నారు. అవునా కాదా? మీకు శాంతి కావాలన్నా లేదా? ఆడబిడ్డ బయట పోతే తిరిగి ఆనందంగా రావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు వస్తే పులివెందల మారుగా వీధికొక రౌడీ, పూటకొక రౌడీ తయారవుతారు తమ్ముళ్ళు. ఇంకేమీ లేదు. పోకరి తయారైపోతారు. మొన్న మీరు చూశారు, విశాఖపట్నంలో విజయలక్ష్మిగా నిలబడితే మొత్తం ఆస్తులు లెక్కేసుకున్నారు ఎక్కడెక్కడ ఏమున్నాయని. అందరూ భయపడిపోయి చిత్తుగా ఓడించి తిరుగు తపాల్లో పంపిస్తే విశాఖలో ప్రశాంతత వచ్చింది తమ్ముళ్ళు. అది జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ ఓటే అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి చేశాను, కరెంటు విషయంలో లోపం లేదు, మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. మీ చెరువు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మారిగా కంపు కొడతా ఉంటే దాన్ని పరిశుభ్రం చేశాను తమ్ముళ్ళు. అది నేను చేసిన పని. ఇప్పుడు నా మీద ఒక బాధ్యత ఉంది. మొన్న ఎలక్షన్లో మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేసింది. ఒక్క ఓటేలా మన వాళ్ళు, ఆ పార్టీ 2% 1% వచ్చి ఇంటికి పోయారు. అలాంటిది విభజన చట్టంలో ఉండే హామీలు అమలు చేయనటువంటి పార్టీ, ప్రత్యేక హోదా మాట నిలబెట్టుకోని పార్టీ, మన ఆస్తులు మనకివ్వని టీఆర్ఎస్ పార్టీతో ఈ జగన్ మహాశయుడు లంకె పెట్టుకున్నాడు. కేసీఆర్ చెప్పాడు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. నా రిటర్న్ గిఫ్ట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు పంపిస్తున్నాడు తమ్ముళ్ళు. రేపటి నుంచి ఆ పాపిస్ట్ డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. మనుషులు కొంటారు, మనల్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు, ఆంధ్రజాతితో ఆడుకోవాలనుకుంటున్నారు. మీరు వింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు వియత్నాం దేశం చిన్న దేశం, అమెరికా అగ్రదేశం దాడులు ప్రారంభించారు. చిన్న దేశం కాబట్టి సైన్యం కూడా తక్కువ. ఆలోచించారు, ఆలోచించి ఒకే మాట చెప్పారు, మన స్వతంత్రాన్ని కాపాడుకుందాం,
మన జాతిని పరిరక్షించుకుందాం. ఒకే మార్గం, ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడిగా తయారైతే అమెరికా శక్తిని ఎదుర్కొంటామని ఒక పిలిపిచ్చారు. ప్రజలందరూ ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అయి అమెరికా సైన్యం వస్తే ప్రజలే పోరాడారు. 55,000 మందిని చంపిన తర్వాత అమెరికా గుర్తుపెట్టుకుని వియత్నాంతో పెట్టుకుంటే అమెరికా పరువు పోతుందని పరాజయాన్ని ఒప్పుకొని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయారు తమ్ముళ్ళు. అది జరిగిన చరిత్ర. అప్పుడు అడిగితే ఒకే మాట చెప్పారు, మీ విజయానికి కారణం ఏంటంటే జపాన్ లాంటి అగ్రదేశం ఆటం బాంబుతో అతలాకుతలం అయిపోయింది. మా దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆటం బాంబు మారుగా తయారై అమెరికా శక్తిని ఎదుర్కొన్నామని దీటైన జవాబిచ్చారు. మన రాష్ట్రం పైన గద్దలు చూస్తున్నారా? ఒక పక్క నరేంద్ర మోడీ, ఈ రోజు కూడా నారాయణ ఎడ్యుకేషన్ కాలేజీల పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు రేపు కూడా చేస్తారు తమ్ముళ్ళు, ఇంకా చేస్తారు. నేను అడుగుతున్నా, మనం బానిస బతుగా వాళ్ళ చచ్చిపోయినా ఒకటేసారి చేస్తాం కానీ వీళ్ళ ఆటలు నా శరీరంలో చివరి ఊపిరిన్నంత వరకు వీళ్ళ ఆటలు సాగనివ్వను. విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఏంటో నాకైతే అర్థం కాల. నా జీవితంలో నేనైతే బయట కూడా రాను తమ్ముడు, నేను రాలేను కూడా. ఎందుకంటే నా మనస్సు ఒకటి ఉంది, మనస్సు ఒక సాక్షి ఉంటుంది. ఈ వ్యక్తికి మనస్సాక్షి కాదు, మనస్సున్నా దాన్ని ఏ విధంగా చేయాలనో యాక్టింగ్ లో హైపర్. చూసారా తమ్ముళ్ళు, యువత గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఏం చేస్తాడంటే చిన్న చిన్న తప్పులు చేపిస్తాడు. మొన్న ఒక పని చేయించాడు. ఒక ఆయన బీహార్లో ఉన్నాడు, ఒక ఆయన పెద్ద పీకే. ఆయన వచ్చి ఒక పని చేశారు, సైబర్ క్రైమ్. 9 లక్షల ఓట్లు తీసేశారు తమ్ముళ్ళు, ఫామ్ 7 ఉపయోగించి. మీ ఓటు వేరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు తీసేశారు. తెలంగాణలో 25 లక్షలు తీసేశారు. వీళ్ళంతా చేసేది ఇలాంటి తప్పుడు పనులే. రేపు మళ్ళా ఈవీఎంల పైన కూడా సుప్రీంకోర్టులో ఉంది. వివిప్యాట్ కౌంటింగ్ ఉంది. నేనే అప్పుడు పోరాడాం, వివిప్యాట్లు పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే ఓటు ప్రెస్ చేస్తానే అక్కడి నుంచి ఒక స్లిప్ బయట వస్తుంది. మీరు చూసుంటారు అందరూ పోయిన ఎలక్షన్లో. అది వచ్చిన తర్వాత ఒక 7 సెకండ్లు ఉంటుంది, మీకు అర్థమవుతుంది. అభ్యర్థి ఫోటో, ఆ పార్టీ సింబల్ ఉంటుంది, పోయి బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. ఇప్పుడు మనం అడిగేది, ఈ బ్యాలెట్ బాక్స్ లో వచ్చినట్టన్నీ కూడా 50% కౌంట్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని నేను. మీ ఫోన్ వినొచ్చు, రహస్యాలు మాట్లాడుతున్న తమ్ముళ్ళు దొంగలు వీళ్ళు. ఇంకో పక్క సెల్ ఫోన్ ఎవరు తెచ్చారు తమ్ముళ్ళు? ఆ రోజు నేనే ప్రమోట్ చేశాను, అవునా కాదా? రిఫార్మ్ కూడా నేనే తీసుకొచ్చాను. జాతీయ స్థాయిలో కమిటీ వేసి వాజ్పేయి గారి పీరియడ్లో నేనే పోరాడి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. టెలికమ్యూనికేషన్ సెక్టర్లో అదే ఫోన్లు వచ్చాయి. నేను అడుగుతున్నా, మీ ఫోనుకు పని పెట్టండి. మీరే కొన్ని న్యూస్ తయారు చేయండి, మీ వ్యూస్ తయారు చేయండి. ఇప్పుడు నాతో ఫోటో తీశారు, మీ ఫ్రెండ్స్కి పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, 10 మందికి పెట్టండి, 100 మందికి పెట్టండి, 1000 మందికి పెట్టండి. 18 రోజులు మీరు ఒకే పని చేయండి. ప్రతి ఒక్కరి ఫోన్లో అర్ధగంట మీకు నచ్చిన మెసేజ్లు అవతల పార్టీ గురించి మాట్లాడండి. సంఘీభావం, పౌరుషాన్ని రగిలిచ్చే పని మీరు చేయండి. ఒకటే నేను చెప్తున్నా, ఈ ఎన్నికలు మన ప్రతిష్టకు సంబంధించిన ఎన్నికలు, మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. మీరందరూ సహకరిస్తే కేంద్రంలో కూడా ఏం చేయాలో చేసి 15% అభివృద్ధి సాధించే బాధ్యత నాది. ఇండియాలో ఎక్కడా లేని విధంగా చేస్తా. 5 ఏళ్లలో మనమే నెంబర్ 1. 5 ఏళ్లలో 2 అంకెల అభివృద్ధి సాధించిన రాష్ట్రం మందే తమ్ముళ్ళు, ఇంకెవరూ లేరు. 82,000 తలసరి ఆదాయం 2014లో, ఈరోజు 1,50,000 అయింది.
1,65,000కి వచ్చాం లేటెస్ట్ గా. రేపు 5 ఏళ్లలో 3,50,000 తలసరి ఆదాయం చేసే బాధ్యత నాది. అభివృద్ధి చేసే తెలిసిన వ్యక్తిని, స్ట్రాటజీ ఉండే వ్యక్తిని మనల్ని నమ్మి పెట్టుబడులకు వస్తారు తమ్ముళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే వస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పోయినసారి వ్యాపారస్తుల్ని జైల్లోకి తీసుకుపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో తీసుకుపోయాడు. రేపు కూడా మళ్ళా అదే. అందుకే ఎవరు రారు. మనకి ఇండస్ట్రీ కావాలనా లేదా? పెట్టుబడులు కావాలనా లేదా? పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉందా తమ్ముళ్ళు ఏమైనా? ప్రతిరోజు నాకొక్క అవకాశం ఇవ్వండి, నాకొక్క అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏంటిది? ప్లీజ్కి ఏమైనా వాల్యూ ఉందా? పరిపాలన అనుభవం ఉందా? ఏదో ప్లీజ్ అంటే ఒక చాక్లెట్ ఇది. ఏం తమ్ముళ్ళు, ఒక చాక్లెట్ పోతే పోయిందని ఇవ్వడానికి, 100 రూపాయల ఇవ్వడానికి? మీ భవిష్యత్తు ఎవరన్నా ప్లీజ్ గాని కనికరిస్తే మరణ వాంగ్మూలాన్ని మీరే రాసినట్టు. మరణ వాంగ్మూలం అని తెలుసు కదా, డయింగ్ డిక్లరేషన్. మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా? చేతన పాడు చేసుకుంటామా? మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటామా? రాష్ట్రంలో అశాంతిని పెంచుకుంటామా? ఒక రౌడీల కోసం మనం త్యాగం చేయాలనా? బాధేదు తమ్ముళ్ళు. ఇవి అడిగితే కొంతమంది అనుకుంటున్నారు ఏదో అడుగుతున్నాడని. అడిగేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం జీవితాంతం చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మరో బీహారో యూపీగా తయారైపోతుంది. జాగ్రత్తగా మా తమ్ముళ్ళు చూస్తున్న ఫోటోలు చూపిస్తున్నారు, అప్పుడే పంపిస్తున్నామని. వెరీ గుడ్. ట్యాక్స్ దాడులు రేపు కూడా చేస్తారు తమ్ముళ్ళు, ఇంకా చేస్తారు. నేను అడుగుతున్నా, మనం బానిస బతుగా వాళ్ళ చచ్చిపోయినా ఒకటేసారి చేస్తాం కానీ వీళ్ళ ఆటలు నా శరీరంలో చివరి ఊపిరిన్నంత వరకు వీళ్ళ ఆటలు సాగనివ్వను. విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఏంటో నాకైతే అర్థం కాల. నా జీవితంలో నేనైతే బయట కూడా రాను తమ్ముడు, నేను రాలేను కూడా. ఎందుకంటే నా మనస్సు ఒకటి ఉంది, మనస్సు ఒక సాక్షి ఉంటుంది. ఈ వ్యక్తికి మనస్సాక్షి కాదు. మనస్సున్నా దాన్ని ఏ విధంగా చేయాలనో యాక్టింగ్ లో హైపర్. చూసారా తమ్ముళ్ళు, యువత గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి మిమ్మల్ని ఏం చేస్తాడంటే చిన్న చిన్న తప్పులు చేపిస్తాడు. మొన్న ఒక పని చేయించాడు. ఒక ఆయన బీహార్లో ఉన్నాడు, ఒక ఆయన పెద్ద పీకే. ఆయన వచ్చి ఒక పని చేశారు, సైబర్ క్రైమ్. 9 లక్షల ఓట్లు తీసేశారు తమ్ముళ్ళు, ఫామ్ 7 ఉపయోగించి. మీ ఓటు వేరే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు తీసేశారు. తెలంగాణలో 25 లక్షలు తీసేశారు. వీళ్ళంతా చేసేది ఇలాంటి తప్పుడు పనులే. రేపు మళ్ళా ఈవీఎంల పైన కూడా సుప్రీంకోర్టులో ఉంది. వీవీప్యాట్ కౌంటింగ్ ఉంది. నేనే అప్పుడు పోరాడాం, వీవీప్యాట్లు పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే ఓటు ప్రెస్ చేస్తానే అక్కడి నుంచి ఒక స్లిప్ బయట వస్తుంది. మీరు చూసుంటారు అందరూ పోయిన ఎలక్షన్లో. అది వచ్చిన తర్వాత ఒక 7 సెకండ్లు ఉంటుంది, మీకు అర్థమవుతుంది. అభ్యర్థి ఫోటో, ఆ పార్టీ సింబల్ ఉంటుంది, పోయి బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. ఇప్పుడు మనం అడిగేది ఈ బ్యాలెట్ బాక్స్ లో వచ్చినట్టన్నీ కూడా 50% కౌంట్ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ దుర్మార్గులు ఏం చేస్తారో టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని నేను. మీ ఫోన్ వినొచ్చు, రహస్యాలు మాట్లాడదని తమ్ముళ్ళు దొంగలు వీళ్ళు. ఇంకో పక్క సెల్ ఫోన్ ఎవరు తెచ్చారు తమ్ముళ్ళు? ఆ రోజు నేనే ప్రమోట్ చేశాను, అవునా కాదా? రిఫార్మ్ కూడా నేనే తీసుకొచ్చాను. జాతీయ స్థాయిలో కమిటీ వేసి వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే పోరాడి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో అదే ఫోన్లు వచ్చాయి. నేను అడుగుతున్నా, మీ ఫోనుకు పని పెట్టండి. మీరే కొన్ని న్యూస్ తయారు చేయండి, మీ వ్యూస్ తయారు చేయండి.
ఇప్పుడు నాతో ఫోటో తీశారు. మీ ఫ్రెండ్స్కి పెట్టండి, వాట్సాప్లో పెట్టండి, 10 మందికి పెట్టండి, 100 మందికి పెట్టండి, 1000 మందికి పెట్టండి. 18 రోజులు మీరు ఒకే పని చేయండి. ప్రతి ఒక్కరి ఫోన్లో అర్ధ గంట మీకు నచ్చిన మెసేజ్లు అవతల పార్టీ గురించి మాట్లాడండి. సంఘీభావం, పౌరుషాన్ని రగిలిచ్చే పని మీరు చేయండి. ఒకటే నేను చెప్తున్నా, ఈ ఎన్నికలు మన ప్రతిష్టకు సంబంధించిన ఎన్నికలు, మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. మీరందరూ సహకరిస్తే కేంద్రంలో కూడా ఏం చేయాలో చేసి 15% అభివృద్ధి సాధించే బాధ్యత నాది. ఇండియాలో ఎక్కడా లేని విధంగా చేస్తా. 5 ఏళ్లలో మనమే నెంబర్ 1. 5 ఏళ్లలో 2 అంకెల అభివృద్ధి సాధించిన రాష్ట్రం మందే తమ్ముళ్ళు, ఇంకెవరూ లేరు. 82,000 తలసరి ఆదాయం 2014లో, ఈరోజు 1,50,000 అయింది. 1,65,000కి వచ్చాం లేటెస్ట్ గా. రేపు 5 ఏళ్లలో 3,50,000 తలసరి ఆదాయం చేసే బాధ్యత నాది. అభివృద్ధి చేసే తెలిసిన వ్యక్తిని, స్ట్రాటజీ ఉండే వ్యక్తిని మనల్ని నమ్మి పెట్టుబడులకు వస్తారు తమ్ముళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డిని చూస్తే వస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పోయినసారి వ్యాపారస్తుల్ని జైల్లోకి తీసుకుపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో తీసుకుపోయాడు. రేపు కూడా మళ్ళా అదే. అందుకే ఎవరు రారు. మనకి ఇండస్ట్రీ కావాలనా లేదా? పెట్టుబడులు కావాలనా లేదా? పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉందా తమ్ముళ్ళు ఏమైనా? ప్రతిరోజు నాకొక్క అవకాశం ఇవ్వండి, నాకొక అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏంటిది? ప్లీజ్కి ఏమైనా వాల్యూ ఉందా? పరిపాలన అనుభవం ఉందా? ఏదో ప్లీజ్ అంటే ఒక చాక్లెట్ ఇది. ఏం తమ్ముళ్ళు, ఒక చాక్లెట్ పోతే పోయిందని ఇవ్వడానికి, 100 రూపాయల ఇవ్వడానికి? మీ భవిష్యత్తు ఎవరన్నా ప్లీజ్ గాని కనికరిస్తే మరణ వాంగ్మూలాన్ని మీరే రాసినట్టు. మరణ వాంగ్మూలాన్ని తెలుసు కదా, డైయింగ్ డిక్లరేషన్. మనం మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా? చేతన పాడు చేసుకుంటామా? మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటామా? రాష్ట్రంలో అశాంతిని పెంచుకుంటామా? ఒక రౌడీల కోసం మనం త్యాగం చేయాలనా? బాధేదు తమ్ముళ్ళు. ఇవి అడిగితే కొంతమంది అనుకుంటున్నారు ఏదో అడుగుతున్నాడని. అడిగేది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం జీవితాంతం చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. మరో బీహారో యూపీగా తయారైపోతుంది. జాగ్రత్తగా మా తమ్ముళ్ళు చూస్తున్న ఫోటోలు చూపిస్తున్నారు, అప్పుడే పంపిస్తున్నామని. వెరీ గుడ్. మీరు ఒక్కొక్క యువత ఒక్కొక్క కొండ వీటి సింహం కావాలి, ఒక బొబ్బలి పులి కావాలి, ఒక పోరాట యోధుడు కావాలి. ఈ ఎన్నికల యుద్ధంలో గెలుపు మందే కావాలి. శత్రుశేషం మిగలడానికి వీలు లేదు. ఒకటే మార్గం, ఓటు ద్వారా ఒక్క అభ్యర్థికి కూడా 1%, 2% రాకుండా చిత్తుగా ఓడించి మన శక్తి ఏంటో ఏకపక్షంగా తయారు కావాలి. అప్పుడే చెప్తాను టీఆర్ఎస్ కి, తెలంగాణ నాయకులకి, నీ దగ్గరే కాదు మా ప్రజలు అనుకుంటే మిమ్మల్ని చుట్టుముట్టి ఊడ్చి పారేస్తారు తప్ప వదిలిపెట్టరు. తెలంగాణలోనే సెంటిమెంట్ ఉందనుకుంటున్నాడు ఆ పెద్ద మనిషి. మా ఆస్తి కొట్టేసిన మీకే అంత సెంటిమెంట్ ఉంటే 60 ఏళ్లు కష్టాన్ని వదులుకున్న మాకు ఎంత సెంటిమెంట్ ఉండాలనో ఆలోచించండి. ఏం తమ్ముడు బాధ ఉండదా? 9 ఏళ్లు కాలికి బలపం కట్టుకొని తిరిగా. ఒక్కొక్క దిక్కడ మీరు చూస్తే ఇంటర్వ్యూ ఇవ్వనన్నాడు బిల్ గేట్స్. నాకు పని లేదన్నాడు. కాదు నాకు పని ఉందన్నా. వెళ్ళా, కలిసా, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చా. తమ్ముళ్ళు, న్యూయార్క్ సిటీలో
ఒక ఫైల్ సంఖలో పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా ఒక పిఎం తీసుకొని కాలి నడకన ఆఫీస్కి వెళ్ళా. ఎవడి కోసం వెళ్ళాను? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం వెళ్ళా, సమైక్య ఆంధ్ర కోసం వెళ్ళా, మీకు కూడా వాటా ఉందని వెళ్ళా, ఇది మన రాష్ట్రం అని వెళ్ళా. ఒక్క ఎయిర్పోర్ట్ తమ్ముళ్ళు 32 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు నేను ఎయిర్పోర్ట్ కడతా ఉంటే అంతా అయిన తర్వాత డిఫెన్స్ అడ్వైజర్ వచ్చి ఆత్రేయ అనే వ్యక్తి మీరు కట్టడానికి వీలు లేదన్నాడు. అదేంటండి 5,000 ఎకరాలు తీసుకున్నాను, ఇప్పుడు వచ్చి మీరు కట్టద్దంటారు, ఇదెట్ అవుతుంది గాను. లేదు, పక్కన డిఫెన్స్ ల్యాబ్ ఉంది, ఫ్లైట్లు వస్తే దానికి కాన్ఫ్లిక్ట్ అయ్యి ఫ్లైట్లు పడిపోతాయి కాబట్టి మీరు కట్టడానికి వీల్లేదన్నాడు. నేను ఒకే మాట చెప్పా, అవసరమైతే మీ డిఫెన్స్ ల్యాబొరేటరీ మార్చుకోండి కానీ నా ఎయిర్పోర్ట్ ఇక్కడనే వస్తుందని చెప్పా. ఆనాటి ప్రధానమంత్రికి చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి తీరాలని చెప్పి ఫైట్ చేశాను తమ్ముళ్ళు. అప్పుడు పిఎం మనవాడి టిఆర్ ప్రసాద్ ఉంటే కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేసి కాదు ఎయిర్పోర్ట్ ఇక్కడే రావాలి, అవసరమైతే డిఫెన్స్ ల్యాబొరేటరీ మార్చుకోమని నేనే నిర్ణయం చేయించే పరిస్థితికి వచ్చాం. అది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ తమ్ముళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి. బాధ ఏదో ఇన్ని చేసిన తర్వాత నీచంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే కడుపులో మంట రాదు తమ్ముళ్ళు, మీరే ఆలోచించండి. ఒకటి కాదు, ఒక ఐఎస్పీ కావాలంటే నేను వాళ్ళంతా 50 మంది వస్తే చారిటీలో వస్తే నేను రావాలని పిలిస్తే మీ హైదరాబాద్ మా మ్యాప్లో లేదు, మేము పూణే చూస్తున్నాం, బెంగళూరు చూస్తున్నాం, లేకపోతే చెన్నై చూస్తున్నాం, మీ దగ్గరికి రావంటే కాదు ముఖ్యమంత్రిగా పిలుస్తున్నాను రండి, ఒక కాఫీ తాగి వెళ్ళండి అని ఆయనకి ఫోన్ చేస్తే వచ్చాడు తమ్ముళ్ళు. వాళ్ళందరూ మెక్కన్జీ చీఫ్ అందరూ వచ్చారు. వస్తే నేను నేరుగా వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండేసి శాలువా కప్పి వాళ్ళని లోపల తీసుకొచ్చి నేనే బ్రేక్ఫాస్ట్కి ప్లేట్లు నేనే ఇచ్చి సర్వ్ కూడా చేశాను తమ్ముళ్ళు. ఎవరి కోసం అని అడుగుతున్నా. జాతి కోసమవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతూ ఉంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్లో కియా కారు తీసుకొచ్చా, అనేక ఇండస్ట్రీ తీసుకొచ్చా, మీరేం తెచ్చారు తెలంగాణలో అడుగుతున్నా. ఏం చేశారని అడుగుతున్నా. నేను ఆ రోజు చేసిన పనులే కంటిన్యూ అవుతున్నాయి తప్ప, నేను ఔటర్ రింగ్ రోడ్ వేశాను కాబట్టి రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది తమ్ముడు. దేశంలో ఎక్కడన్నా ఉందా ఔటర్ రింగ్ రోడ్డు? గుజరాత్లో ఉందా? సైబరాబాద్ గుజరాత్లో ఉందా? అలాంటి ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉందా? ఎవడి త్యాగం ఇది? నా త్యాగం కాదా? అలాంటిది నన్ను చిన్నబుచ్చే విధంగా మీరు మాట్లాడితే ఎంత బాధేస్తుంది. ఇప్పుడు నేనేం ఆలోచించాను, మాకు అన్యాయం జరిగింది, పర్వాలేదు, భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, మళ్ళా నేను పోరాడతానని మన అమరావతి నగరానికి శ్రీకారం చుట్టాను. డబ్బులు లేదు, నరేంద్ర మోడీ మన నోట కొట్టింది మట్టి నీళ్లు, చూశారు కదా మీరు. అదేవిధంగా కేసీఆర్ అంటాడు ఏమని, నేను కూడా ఒక 500 కోట్లు మీకు భిక్షం వేయాలనుకున్నా, నరేంద్ర మోడీ మట్టి నీళ్లు మీ ముఖాన్ని కొట్టాడు కాబట్టి నేనేమన్నా చేస్తే నా మీద కోప్పడతాడు కాబట్టి నేను ఇవ్వలేదు. నీ భిక్ష ఎవరికి కావాలని అడుగుతున్నా. నాకు 1,00,000 కోట్లు కావాలి ఇవ్వాలా, ఆ 1,00,000 కోట్లు ఇమ్మని చెప్తున్నా. నా ఆశ నాకివ్వకుండా భిక్షం వేస్తావా నువ్వు? 500 కోట్లు ఇస్తానంటావా? ఎగతాళి చేస్తావా? 500 కోట్లు ఒక్క రోజులో సంపాదిస్తా. అదేంటి మీరు ఇచ్చేది నాకు? మీరు చూడండి, అమరావతికి ఒక ఐడియా ఇచ్చా. ఆ ఐడియా ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇమ్మని రైతులను కోరా. ఒక పాలసీ ఇచ్చా, మీ ల్యాండ్ కంటే కూడా విలువ ఎక్కువ పెరుగుతుంది, 10 ఏళ్లు మీకు గ్యారంటీ ఇస్తా, ఇప్పుడు వచ్చే ఆదాయంలో 10% పెంచుతా, అక్కడుండే వాళ్ళకి 2,500 రూపాయలు పింఛన్ ఇస్తా, మీరు ఒప్పుకోమంటే రైతులు ఒప్పుకొని 34,000 ఎకరాలు 30,000 మంది రైతులు నాకు ఇచ్చారు. దాని విలువ 50,000 కోట్లు. 50,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నా. వాళ్ళకు ల్యాండ్ ఇచ్చి రోడ్లేసి
అన్నీ కట్టిన తర్వాత కన్సెషన్లో కూడా భూములు ఇచ్చిన తర్వాత మనకు 6,000 ఎకరాలు మిగులుతుంది. అది అమ్మితే 60-70 వేల కోట్ల రూపాయలు ఇప్పుడే వస్తుంది. ₹1 పెట్టుబడిలా. అది నా తెలివి. 1,500 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇచ్చి, నరేంద్ర మోడీ 1,500 కోట్లు ఇచ్చి నేను 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి జీఎస్టీ కడుతున్నా. ఎవరి కోసం కట్టను? ఎందుకు కట్టాలి నేను నీకు? మేము బానిసలమా అని అడుగుతున్నాం మిమ్మల్ని. భిక్షం ఏదాలంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అభివృద్ధి తెలిసిన నాయకుడిని, విజన్ ఉన్న నాయకుడిని. మీ గుజరాత్లో మీరు చేయలేకపోయారని నేను చేశా. హైదరాబాద్ని ఒక మహానగరంగా తయారు చేశా. ఇప్పుడు అమరావతిని 2వ మహానగరంగా తయారు చేస్తా. విశాఖపట్నాన్ని తయారు చేస్తా. తిరుపతిని తయారు చేస్తా. తమ్ముళ్ళు, విజయనగరం బ్రహ్మాండమైన భవిష్యత్తు మీకు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడే వస్తా ఉంది. 10 నిమిషాలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రపంచం ఎక్కడికి పోవాలన్నా పోయి మళ్ళా విజయనగరానికి వచ్చే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయవాడ కలిసిపోయి ఇది న్యూ సిటీగా తయారవుతుంది. ఏమీ అనుమానం లేదు. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు అంతా సిటీనే. మీ భూములు చూడండి, రెక్కలు వస్తాయి రేపటి నుంచి. మీ ఆస్తుల విలువలు పెరిగిపోతాయి. ఉన్న బలంగా లక్షాధికారులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు మీరంతా. అది నా విజనం. హైదరాబాద్ను అభివృద్ధి చేసి చుట్టుపక్కల ₹1,00,000 ఎకరా 30 కోట్లు అమ్మిన తమ్ముళ్ళు. 3,000 రెట్లు పెరిగిపోయింది ఆస్తి. ఇప్పుడు అదే అవుతుంది ఈ విజయనగరానికి. అన్నీ చేస్తా. ఒక మోడల్ సిటీగా తయారు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేస్తున్నాం కాబట్టి మీ అహ్మదాబాద్ చూడండి, మన విజయనగరం, విశాఖపట్నం చూడండి. గాంధీనగర్, అహ్మదాబాద్ కలపలేకపోయాడు నరేంద్ర మోడీ గారు. నేను అన్ని మెగా సిటీలు కానీ అన్ని స్మార్ట్ సిటీలు తయారు చేస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, నేను చేసే ఈ మహాయజ్ఞం కరెక్ట్ గా 10-15 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సింగపూర్ ఉంది, మలేషియాలో ఉండేది. అప్పుడు అనుకున్నారు ఈ సింగపూర్లో ఉండేవాళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళతో పెట్టుకుంటే మనం కూడా మునిగిపోతాం. ఇప్పుడు మన మారిగానే హైదరాబాద్లో మన ఆస్తి కొట్టేసినట్టు సింగపూర్ కూడా అవసరం లేదని బలవంతంగా పంపించేశారు. బయట వచ్చారు. ఆ రోజు ఆలోచించారు సింగపూర్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, మనం కూడా ఫైట్ చేద్దాం, మన శక్తిని నిలిపిద్దామని ఒకే ఒక నాయకుడు లీ క్వాన్ యూ, ఆయన్ని పెట్టుకున్నారు. క్రమశిక్షణతో ముందుకు పోయారు. ఎంత పోయారంటే నిన్న అమెరికా, నార్త్ కొరియా ఇద్దరు టాక్స్ జరగాలంటే ప్రపంచం అంతా ఆలోచించారు. ఎవరో ఆతిథ్యాన్ని ఇస్తారు, ఎక్కడైతే ఆమోదయోగ్యంగా ఉంటుందంటే ఇద్దరు కలిసి ఒప్పుకున్న ప్లేసు సింగపూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం జరిగింది? సింగపూర్ బాగా డెవలప్ చేశారు. ఒకే నాయకత్వం, ఒకే పార్టీ 59-60 సంవత్సరాల్లో ప్రపంచంలోని అగ్రదేశంగా తయారైందంటే అది సింగపూర్ చూపించిన చొరవ. మీరేదో కోడికత్తి పార్టీ ఒక్కసారి ఓటేయమంటే అన్ని పనులు అయిపోయినాయి అనుకుంటే రోడ్డు మీద పడిపోతారు తమ్ముళ్ళు. మొత్తం మునిగిపోతాం. పింఛన్లు రావు, రైతులు ఇబ్బంది పడతారు, ఎయిర్పోర్ట్ రాదు, పరిశ్రమలు రావు, అన్ని ఇబ్బందులే వస్తాయి. అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని, పరిపాలన ఘాట్లో పెట్టాం, కానీ నా మీద శత్రువులు కూడా గద్దల మారుగా తయారయ్యారు. అందరి మీద, నా మీద కాదు, మీ మీదది. నాకేముంది? చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఏమీ లేదు ఎవరితో. నా ప్రజలకు అన్యాయం చేసేవాళ్లే నాకు విరోధులు. వదిలిపెట్టను.
న్యాయం కోసం పోరాడడం తప్ప ఏమంటారు మీరు? పోరాడాలా లేదా? మీరు అండగా ఉండరా? నేనే పోరాడాలనా? మీరు అండగా ఉండకపోతే నా ఒక్కడి వల్ల సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీ నరేంద్ర మోడీ ఆయన ప్రజాస్వామ్య వ్యాధి కాదు, డిక్టేటర్, దుర్మార్గుడు. నన్ను గాని దొరికితే మింగేస్తాడు గాని నేను కొరకరాని కొయ్యిగా తయారయ్యా. అవునా కాదా? దానికి కారణం మీరే. మీ అండతోనే నేను ముందుకు పోయాను. ఇప్పుడు కేసీఆర్ అన్ని పార్టీల్ని మింగేశాడు. ఇప్పుడు జగన్ పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ మీద పెత్తనం చేసి సామంత రాజ్యంగా చేసుకోవాలనుకుంటున్నాడు పాపం. ఏం తమ్ముళ్ళు అవుతుందా ఇది? అయితే అండర్ ఎస్టిమేట్ చేస్తారా? 1000 కోట్ల రూపాయలు పంపిస్తున్నాడు, 2000 కోట్లు పంపిస్తాడు, ఓటుకు 5000 ఇస్తారు, నాయకుడికి 1,00,000 రూపాయలు ఇస్తారు, కులం తెస్తారు, మతం తెస్తారు. ఎక్కడి తమ్ముళ్ళు? నేను కులం చూసి పనులు చేశానా? మతం చూసి పనులు చేశానా? ప్రాంతం చూసి పనులు చేశానా? పులివెందలకు నీళ్లు ఇచ్చే కుప్పానికంటే ముందు అది నా నీతి. భవిష్యత్తులో వంశధార, నాగావళి, బాహుదా, గోదావరి మధ్యలో ఉండే అన్ని నిధులు ఇంటర్లింక్ చేపిస్తా, అనుసంధానం చేస్తా. విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు జిల్లాలో ఒక విషయం ఉంది. ఒక పక్క అశోక్ గారు వాళ్ళ కుటుంబమే త్యాగాలు చేశారు. మొత్తం ఆస్తులన్నీ ట్రస్ట్కి ఇచ్చారు. సింహాచలం బ్రహ్మాండమైన టెంపుల్ కట్టి ఆస్తులన్నీ ఆ టెంపుల్కి ఇచ్చారు. విజయనగరం అంతా అభివృద్ధి వాళ్ళనే అయింది. విశాఖపట్నం హైటెక్ అయితే విజయనగరం ఒక సంగీత నగరం. సంగీతం అప్పట్లోనే మీరు చూస్తే ఘంటసాల, సుశీల అందరూ ఇక్కడి నుంచే వచ్చారంటే అది విజయనగర రాజుల యొక్క దూరదృష్టి. ఆ రోజే ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు, దేవాలయాలు కట్టారు. ఈ రోజు అవన్నీ కూడా ప్రజలకు ఒక మందిరాలుగా తయారై ప్రజాహితం కోసం పనిచేస్తున్నాయి. అలాంటి త్యాగాలు చేసిన కుటుంబం అశోక్ గారిది. నేను ఒక ఇప్పుడు మీరు చూస్తే నేను అందరినీ కలుపుతున్నా. విజయనగరం, బొబ్బిలి రెండు ఒకప్పుడు ఇద్దరికి వైరం, తర్వాత చరిత్రలో అప్పుడు కలిసిన, ఇప్పుడు శాశ్వతంగా కలిశారు ఇద్దరు. అదే మరిగా శత్రుశర్ల, అదే మరిగా కిషోర్ ఇద్దరిని కలిపా. కోట్ల కేయి 2 కుటుంబాలను కలిపా. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరిని కలిపా. జేసీ, పరిటాల ఇద్దరిని కలిపా. ఎక్కడికక్కడ అందరినీ కలుపుతున్నా తెలుగుదేశం పార్టీలో. అదే కోడికత్తి పార్టీ అందరినీ విడదీస్తున్నారు. నేను బాధతో అడగడంలో బాధ్యతతో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, బాధ్యతతో అడుగుతున్నా. బాధ్యత ఈరోజు జరిగాయంటే మీరు అందరూ అనుకోవచ్చు, జరిగాయి ఎవడొచ్చినా చేస్తాడు కదా అని అనుకుంటే మీరు చాలా తప్పుపడినట్టు అవుతుంది. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం అడుగుతున్నా. మళ్ళా మీరు చూస్తే తెలంగాణలో ఎవ్వరూ లేకుండా చేసుకుని అక్కడ డెవలప్మెంట్ చేయరుగానే పెత్తనం మాత్రం చేస్తే మనం చాలా నష్టపోతాం. నేను మళ్ళా వీళ్ళతో పోరాడాలి, అభివృద్ధి చేయాలి. పోరాడకుండా అభివృద్ధి చేయాలంటే తెలంగాణనే కాదు, దేశంలోనే 2029 కంటే ముందే నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత నాది. నేను నెక్స్ట్ లెవెల్కి వెళుతున్నా. మీకొక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఏది అవసరం అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నా. ఇంటికి ఒక ఫోన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఇస్తా, యాప్లు డెవలప్ చేస్తా.
అన్ని పనులు సెల్ ఫోన్ ద్వారానే అయిపోతాయి తమ్ముళ్ళు. మీరు ఎక్కడికి పోయే పని లేదు, ₹1 కరప్షన్ లేదు. బస్సులో కూర్చుంటే పని చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చుంటే పని చేసుకోవచ్చు, హోటల్లో రూమ్ కానీ, ట్యాక్సీ కానీ, ఆఫీస్ పని కానీ, లేదంటే వెల్ఫేర్ కానీ, నేను ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో క్లిక్ కొడితే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. మీ ఫోన్కే ట్రాన్స్ఫర్ చేసేస్తా. ఆ స్టేజ్కి వస్తున్నాం. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. నాణ్యమైన గాలి, క్వాలిటీ ఎయిర్, నాణ్యమైన నీళ్లు, క్వాలిటీ వాటర్. అదే మరి ZBNFతో ప్రకృతి సేద్యంలో ఫెర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా మంచి ఆహారం. అదే మరిగా కమ్యూనికేషన్, ఎక్కడికక్కడ మీరు ఎక్కడున్నా ఫోన్ కొడితే అన్ని పనులు అయిపోయాడుగా. క్వాలిటీ పవరు, గ్యాసు, ఇన్ఫర్మేషను అన్నీ చేపిస్తా. ఇది చేయాలంటే అదే వీళ్ళందరికీ అసూయ నా మీద, అదే నన్ను చూస్తే కోపం వీళ్ళందరికీ. చేసే శక్తి మనకుంది, తెలివి మాకుంది. యువత CBN ఆర్మీ ఉంది చూసారా, ఎంత బాగా వచ్చారో. మళ్ళీ మీరే రావాలని CBN ఆర్మీ నేను అడుగుతున్నా. అందరూ కూడా ఇంటికొకరు పనిచేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం నేను పనిచేశానా లేదని అడుగుతున్నా. 5 ఏళ్లు పనిచేశానా లేదా? ఒక కన్న కొడుకుగా ఉన్న ఆ తల్లిదండ్రి రోడ్డు మీదకి రావాలి. ఒక అన్నగా పసుపు కుంకుమ ఇచ్చా, వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. ఒక గార్డెన్గా నిరుద్యోగ భృతి ఇచ్చా, వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. కొంతమందికి కుటుంబ పెద్దగా ఒంటరి మహిళకు పింఛనిచ్చా, వితంతుకు పింఛనిచ్చా, కిడ్నీ పేషెంట్ ఉంటే వాళ్లకు పింఛనిచ్చా, ట్రాన్స్జెండర్కి ఇచ్చా, డప్పు కళాకారులకు ఇచ్చా, చర్మకారులకు ఇచ్చా. వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. రైతు పెద్దన్నగా ఇచ్చా, సైకిల్ ఇచ్చా, వాళ్ళు కూడా రావాలి సైకిల్ దొక్కుంటూ. ఆటోలకి మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ ఇచ్చా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నే కడుతున్నా. అదే మరిగా ఆటోలన్నిటికీ ఒక సాధికార సంస్థ కూడా పెట్టా. ఆటో డ్రైవర్లంతా రావాలి. ప్రతి ఒక్క డ్రైవరు ఎవరన్నా ప్యాసింజర్లు ఎక్కితే మా చంద్రన్నకేయండి డ్రైవర్ నెంబర్ 1 ఆయన. వేరే వాళ్ళకేస్తే ప్రమాదం వస్తుంది. నువ్వు నన్ను అడుగుతున్నావు సురక్షితంగా డ్రైవ్ చేయమని, నేను సేఫ్గా నేను చేరుస్తున్నా. మా చంద్రన్న కూడా డ్రైవర్ నెంబర్ 1 కాబట్టి రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్తాడు ఏమని చెప్పాలి. అవతల వాళ్ళు మోసం చేస్తారని చెప్పాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు టైం కూడా అయింది, 10 గంటలకు అయిపోవాలి. తమిళలో పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? ఇబ్బందులు పెడితే, ప్రలోభాలు పెడితే పోరాటానికి సిద్ధమేనా? పోరాటం, 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 పోరాటం. నమ్మకమేనా? రేపటి నుంచి చెప్తారా? నేను అడుగుతున్నా. ఇప్పుడు మొత్తం విజయనగరం అంతా వినపడాలి. మీ ఓటు ఎవరికంటే సైకిల్ కని. తమిళలో మీ ఓటు, తమిళలో మీ ఓటు, అన్నల మీ ఓటు, అమలర మీ ఓటు. తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమ్ముళ్ళు అన్నిటికంటే ముఖ్యం ఆత్మ గౌరవం. ఏదైనా పోయినా పర్వాలే కానీ ఆత్మ గౌరవాన్ని కించపరిస్తే మాత్రం సహించాం. ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని వెనకానుండే వాళ్ళు, ఈ పక్క ఉండేవాళ్ళు, మీరు తమ్ముళ్ళు, మీరు అందరూ నమ్మకమేనా? రేపటి నుంచి ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. 2019 ఎన్నిక దేశానికి కనువిప్పు కావాలి. తెలుగు జాతితో ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళతో పెట్టుకుంటే ఖబర్దార్ మీ అంతు చూస్తామని
చెప్పాలి. చెప్తారా? మిమ్మల్ని చూస్తే ఇంకా ఆవేశం వస్తా ఉంది, కానీ టైం కూడా అయింది. అందుకే మీ అందరి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని చూసా, మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాను. తమ్ముళ్ళు నన్ను ఆశీర్వదించారు, అదే నాకు కొండంత బలం. కొండనైనా బద్దలు చేస్తా మీరు ఆశిస్తే, ఆదేశాలు ఇస్తే, ఆశీస్సులు ఇస్తే. అందుకని మరొకసారి ఈ పోరాటానికి మద్దతు పలకతామని గట్టిగా అందరూ రెచ్చిపోవాలి. ఖబర్దార్ మా జోలుకొస్తే మీకు అది తేలుస్తాం. మీరే నాకు రక్ష, మీరే కవచం. అందుకే అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై హింద్.